అలెగ్జాండర్ చక్రవర్తి పంజాబ్ ప్రాంతంలో ఒక గ్రామమున గుండా పయనించుచుండగా అక్కడ గుమిగూడి వాదోపవాదములు జరుగుతున్న గుంపు చూచి ఆశ్చర్యపడ్డాడు. మంత్రిని పంపగా ఒక అరుదైన సంఘటన వెల్లడైంది. ఒక రైతు తన పొలాన్ని మరొక రైతునకు అమ్మాడు. దాన్ని దున్నుతుండగా బంగారు పాత్ర కనిపించింది. కొనుగోలుదారు, "మీరు నేల అమ్మినారు, ఇందులోని బంగారు పాత్ర కాదు" అని చెప్పి అది తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అమ్మినవాడు, "నేలతో పాటు ఇది కూడా మీదే" అని తిరస్కరించాడు. దాంతో వాదనలు పెరిగి గొడవగా మారింది. గ్రామ పెద్దలు విచక్షణతో రాజీ కుదిర్చారు. ఇద్దరికీ సంతానముండగా కొడుకు కూతుర్ల వివాహాన్ని ఏర్పాటు చేసి బంగారు పాత్రను కట్నంగా ఇచ్చారు. ఈ విధంగా గొడవ ప్రేమగా మారింది. ఈ సంఘటన అలెగ్జాండర్ను ప్రభావితమి చేసింది. "ఇది నిజమైన ధర్మం, ఇది రామరాజ్య చిహ్నం" అని అన్నాడు. నీతి, ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం ఉన్నచో ధనము కాక మానవతే గెలుస్తుంది. అటువంటి విలువలే నిజమైన